పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. జ్ఞానసభ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జ్ఞానసభలో మనతో చర్చించడానికి సిద్ధా వెంకట్ గారు ఉన్నారు. సిద్ధా వెంకట్ గారు ట్రైనర్ మరియు క్వాంటమ్ ఫిజిక్స్పై ఎంతో రీసెర్చ్ చేసి నా గొప్ప మెడిటేటర్. సిద్ధా వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అలాగే నల్లమోతు శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నల్లమోతు శ్రీధర్ గారు టెక్నాలజీ పరంగా అందరికీ యూట్యూబ్లో పరిచయం. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ, ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలు చేస్తూ, స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా ప్రజెంట్ చేస్తూ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అద్భుతంగా అందిస్తున్నారు నల్లమోతు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. అలాగే రామాచారి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, కాంతితో అనుసంధానం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతో స్పిరిచువల్ సైన్స్ని మన పిరమిడ్ ప్రపంచానికి పిఎంసి ద్వారా అందించారు రామాచారి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రీక్వెన్సీస్. మనం ఎప్పుడు ఫ్రీక్వెన్సీస్ అంటూ వింటుంటాం. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దాని కథ ఏంటి, దానిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్, ఎవరు మిస్ కాకుండా ఎపిసోడ్ని చివరి దాకా చూడాలి. వైబ్రేషన్ అంటే ఏమిటి? కదలిక, మూమెంట్. వైబ్రేషన్ అంటే కదలిక. శివం శవం శివం అంటే వైబ్రేషన్. ఇట్స్ మూమెంట్. అంటే ఈ వైబ్రేషన్ నేను మాట్లాడుతున్నాను, సో ఐఎమ్ వైబ్రేటింగ్. ఆ వైబ్రేషన్ నుంచి ఏమొస్తుంది? ఒక కదలిక వచ్చింది. అవునా? ఆ కదలికలో ఏమైంది? వైబ్రేషన్ అంటే కదలిక, ఒక ఫామ్ వచ్చింది. కదలికే, ఇట్స్ మూమెంట్. మరి ఈ వైబ్రేషన్ నాకు నచ్చింది, ఇది బ్యాడ్ వైబ్రేషన్, ఇది గుడ్ వైబ్రేషన్. అయితే ఏమవుతుందంటే దట్ మూమెంట్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే థాట్ లెవెల్లో ఉంటుంది. సో మనోమయం జగత్ అంటాం. యూనివర్స్ అంతా కూడా జగత్తే కదా, సింపుల్గా చెప్పాలంటే. సో థాట్ లెవెల్లో ఉంటుంది జనరల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి, రోజు 60,000 ఆలోచనలు వస్తున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్కి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, కదలిక ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు పౌరుష పదాలు వాడచ్చు, సాఫ్ట్ పదాలు వాడచ్చు, ఓకేనా, తిట్టొచ్చు జనాల్ని. అంటే దిస్ ఈజ్ డిఫరెంట్. నా లోపల ఉన్న థాట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఒక కదలికను క్రియేట్ చేసేసి ఒక ఫామ్ని, ఒక రూపాన్ని ఇస్తున్నాయి, అంతే కదా. ఒక మాటకు ఒక రూపం, ఒక అర్థము, ఒక మీనింగ్ ఉంది, ఒక రంగు, ఒక రుచి, వాటి మేబీ అదంతా కూడా ఒక స్ట్రక్చరైజ్ అవుతుంది ఇక్కడ, ఒక ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఏముందంటే వైబ్రేషన్ అనేది ఒక మూమెంట్, మూమెంట్. ఇప్పుడు నా బాడీ అనేది, నా లోపల ఏముంది, ప్రాణశక్తి ఉంది, అవునా, జీవం ఉంది. ఈ జీవం ఉండటం వల్ల నేను ఏమవుతున్నాను, మూమెంట్ చేయగలుగుతున్నాను, ఓకేనా. అంటే నేను కాన్షియస్గా ఉన్నాను, నేను మూమెంట్స్ చేయగలుగుతున్నాను. ఈ మూమెంట్స్తో పాటు నాకేమవుతుంది, థాట్స్ అనేవి వస్తున్నాయి. ఈ థాట్స్ అనేవి రిలీజ్ అయ్యేటప్పుడు నా థాట్స్ ఏముంది, లవ్తో ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాటలన్నీ కూడా అన్కండిషనల్గా మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు నా పక్కన ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదే ఒక ఉగ్రంగా చంపేద్దాం, నరికేద్దాం అనేది మాట్లాడుతున్నాను అనుకోండి, వీళ్ళు ఇక్కడ భయపడుతున్నారు. ఏంది, నా వైబ్రేషన్స్ ఏం చేస్తున్నాయి, అట్మాస్ఫియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా. సో వైబ్రేషన్ అంటే జస్ట్ మూమెంట్. ఆ మూమెంట్కి మీరు జనరల్ గమనిస్తే ఆ మూమెంట్ అనేది ఎన్నిసార్లు, ఒక సెకండ్ కాలంలో ఎన్నిసార్లు మూమెంట్ చేస్తున్నది ఫ్రీక్వెన్సీ, ఓకేనా. దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. వైబ్రేషన్ అంటేనేమో మూమెంట్స్. ఆ మూమెంట్ నుంచి ఫ్రీక్వెన్సీ, ఆ మూమెంట్ అనేది ఎన్నిసార్లు అవుతుంది, ఒక సెకండ్ కాలంలో ఎన్ని మూమెంట్స్ అవుతుంది అనేది ఒక హెడ్జ్ లో కొలుస్తాం మనం. ఒక హెడ్జ్ అంటే ఒక వైబ్రేషన్ అంటే మూమెంట్స్, ఫ్రీక్వెన్సీ అంటే మూమెంట్ ని కొలిచే సాధనం, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటే. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. సో కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, ఓకేనా, అనేది ఎలా డిఫైన్ అవుతుంది. నేను నా థాట్ వైబ్రేషన్స్ అనేవి ఎలా రిలీజ్ చేస్తున్నాను, ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర నా థాట్ వైబ్రేషన్ ఉందా, లవ్తో ఉందా, షేమ్ ఫీలింగ్తో ఉందా, ఫియర్తో ఉందా, ఓకేనా, హెజిటేషన్తో ఉందా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఒక పర్టికులర్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంటూ మూమెంట్ అవుతాయి. ఈ మూమెంటం అనేది ఏమవుతుంది, బయట ఈ అట్మాస్ఫియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి కృష్ణుడి థాట్స్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాలు చెప్పిన కృష్ణుడి యొక్క ఆలోచనలు ఇప్పుడు మనం ప్రభావితం చేస్తున్నాయా లేదా? దట్ ఈస్ ఎనర్జీ, దట్ ఈస్ అ వైబ్రేషన్, దట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఆయన యొక్క కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోయేసేసి ఆ కాన్షియస్ లెవెల్లో ఆయన చెప్పిన స్థితిలో ఆయన ఉండగలుగుతారు, స్థితం అయిపోతారు. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్న ప్రకారం ఒక ఆయన ఎప్పుడు ఇంటెలిజెంట్ ఫెలో, అద్వైతం తెలుసు, అన్నీ తెలుసు, హరే కృష్ణ అని చెప్తుంటారు. నేను అడిగా, ఎందుకంటే అంటే కృష్ణుడు అంటే నీకు ఇష్టమా, హరే కృష్ణ అని చెప్తుంటారు. కాదు, అంటే కృష్ణుడు అంటే తక్కువ లేదు, అది శివుడు అంటే ఎక్కువ లేదు. ప్రస్తుతానికి ఎక్కువ మంది చెప్తున్నారు హరే కృష్ణ అని, దానికి ఎక్కువ ఎనర్జీ యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటారు కాబట్టి ఆ పదానికి ఎక్కువ ఎనర్జీ ఉంది. ఎక్కువ ఎనర్జీ ఉన్న దాంతో నేను కూడా ఆ దానిలో వెళ్తే నేను ఎక్కువ ఎనర్జీని డ్రా చేయడానికి నేను ఇట్లా అనుకుంటా అని చెప్పాడు. మీరేమంటారు దాని గురించి?
విశ్వం మొత్తం పూల్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. ఒక సముద్రాన్ని తీసుకోండి, ఒక చిన్న జనాలకి విజువల్గా అర్థం కావడం కోసం. ఒక సముద్రము అనేది చాలా మనం కౌంట్ చేయలేని, లేకపోతే దీని పరిధి చెప్పలేంది. కాబట్టి విశాలమైన పూల్ ఆఫ్ ఎనర్జీ అనేది విశ్వం మొత్తం, అన్ని గ్రహాలు, జీవజాతులు, అక్కడ ఉండే అన్ని రకాల పదార్థాలు, హీలియం కావచ్చు, ఎన్నో రకాల ధాతువులు కావచ్చు, వీటంతా కలిసి ఎనర్జీ అనుకోండి. విశ్వం మొత్తంలో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా కొన్ని శక్తులు వచ్చేటప్పటికి వాటి యొక్క ఒకే దీంట్లో మ్యాచ్ అవడం ద్వారా వాటి యొక్క ప్రపోర్షన్, వాటి యొక్క ఇది పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకి లౌకికంగా అర్థమయ్యే భాషలో చెప్పుకున్నామంటే, తెలంగాణ కావాలి అని చెప్పేసి తెలంగాణ వాళ్ళంతా కోరుకున్నారు కాబట్టి, ఎంతో మంది కోరుకున్నారు కాబట్టి, విశ్వం స్థాయి దగ్గర నుంచేసి, గ్రహాల స్థాయి దగ్గర నుంచి, భారతదేశం అనే భూమి స్థాయి దగ్గర నుంచి, భారతదేశం అనే స్థాయి దగ్గర నుంచి, భారతదేశం ఒక ప్రాంతం అనే స్థాయి దగ్గర నుంచి, అక్కడ ఉండే ఒక లోకలైజ్డ్గా ఉండే ఒక 20 కోట్ల 30 కోట్ల మంది పీపుల్ యొక్క ఆకాంక్ష అనుకున్నాం. వాళ్ళ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది, ఒక డిజైర్ కొద్దీ వాళ్ళు ఒక ఎనర్జీ ప్యాటర్న్తో మ్యాచ్ అవుతూ ఉన్నారనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, తెలంగాణ ఫార్మేషన్కి సంబంధించి ఇక్కడ లోకలైజ్డ్గా ఉండే అందరి ఆలోచనల్లోకి, రాజకీయ నాయకుల ఆలోచనలోకి, ప్రజల ఆలోచనలోకి ఆ యొక్క ప్యాటర్న్ అనేది మళ్ళీ ఇంప్రింట్ చేయబడుతుంది. అంటే విశ్వం మొత్తం మీద తెలంగాణ అనేది మనం రిజనేట్ అవుతున్నాం కాబట్టి మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వం మొత్తం మీద ఎన్నో శక్తులు వచ్చేటప్పటికీ తమ యొక్క పరిధిని పెంచుకోవడం కోసం, ఒకే ప్యాటర్న్లో ఉన్న విస్తృతిని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. అది ఎక్స్పాన్షన్ నేచరు, విస్తరించే నేచరు. సో ఎలాగైతే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా అందరూ ఎదగాలని కోరుకుంటున్నాము, ఎదగాల్సిన అవసరం ఏంటి, చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం. తోటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సరి చేయాలని మనం ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే, ఎదిగే వైబ్రేషన్ ప్యాటర్న్ పెంచుకున్న వ్యక్తిగా నేనేం చేస్తున్నాను, నా తోటి వ్యక్తులు అదే వైబ్రేషనల్ ప్యాటర్న్ ఉన్న వ్యక్తుల్ని కలుపుకుపోతూ మనమంతా కలిసి పీపుల్ని ఇంకాస్త మన వైపు లాక్కొద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నామంటే, ఇండైరెక్ట్గా జరుగుతుంది ఏంటంటే కనుక, వ్యక్తులుగా మనం చేస్తుంది యూనివర్స్లో వచ్చేటప్పటికి ఒకే రకమైన హీలియం లాంటివంతా కూడా ఒకే దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాయి. సో విస్తృతి పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ విస్తృతి పెంచుకునే క్రమంలో వచ్చేటప్పటికి ఏదైతే మీరు ఇందాక అన్నట్లు హరే కృష్ణ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే అదొక ఎనర్జీ ప్యాటర్న్ సిగ్నేచర్ని క్రియేట్ చేసి ఉంటుంది. ఎనర్జీ సిగ్నేచర్ ఆల్రెడీ క్రియేట్ చేయబడిన దాన్ని నేను మళ్ళీ జపం చేయటం ద్వారా ఏం చేస్తున్నాను, నా శరీరంలో ఏదైతే కనుక మనోమయ అలాగే ప్రాణమయ కోశాలు ఉంటాయి. ఫస్ట్ మనోమయ కోశంతో వచ్చేటప్పటికి రెస్పిరేటరీ సిస్టంలో ఉండే చక్రాస్ ఇచ్చేసుకోవడం కావచ్చు, ఎనర్జీ మూవ్మెంట్ ఇచ్చేసుకోవడం కావచ్చు, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టంలో కదలికల ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా నేను నా ఎనర్జీని పెంచుకొని, ఇప్పటిదాకా ఉన్న ఎగ్జిస్టింగ్ రియాలిటీ నుంచి నా ఎనర్జీని పెంచుకొని హరే కృష్ణ అన్న హరే రామ అన్న దాంతో రిజనేట్ అయిపోయేసి, అక్కడ ఉండే ఎనర్జీతో నేను మీతో మ్యాచ్ అవ్వాలనుకుంటున్నాను అన్న యూనివర్స్లో ఉండే ఎనర్జీతో నాకు మీలో కలుపుకోండి అని చెప్పేసి ఒక రకమైన సిగ్నేచర్ పంపిస్తున్నాం మన బాడీ నుంచి, కృష్ణ కాన్షియస్నెస్. సో ఇప్పుడు ఏమవుతుంది, నా ఇంటెన్షన్ ఉంది, నేను సాధన చేస్తూ ఉన్నాను. సో ఇంత బలంగా సాధన చేస్తున్నాను కాబట్టి నా అన్ని మాయల్ని పక్కన పెట్టేసి, రోజు వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేదా నా డబ్బుని సంపాదించాలి ఇవన్నీ పక్కన పెట్టేసి, నా రియాలిటీ, నాకున్న పరిమితమైన జీవిత కాలంలో ప్రతి క్షణాన్ని వచ్చేటప్పుడు మాయ నుంచి విడిపడేసి నేను ఫోకస్డ్గా ఒకే సాధన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత లేజర్ ఫోకస్తో చేసే సాధన అంతా కూడా అక్కడ యూనివర్స్లో ఉండే సేమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీతో మ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే సాధన చాలా కఠోరంగా చేయమని చెప్పేది చూడడానికి రీజన్ అది. ఎప్పుడైతే మీరు సాధన ఒక 10% నేను చేస్తాను, నాకు మొత్తం రావాలంటే రాదు. ఎందుకు రాదంటే, ఒక 90% వచ్చి మాయలో కూరుకుపోయేసి 90% వేరే సాధన చేస్తాం. ఏ సాధన, డబ్బు గురించి సాధన, మనుషుల ఆహాల గురించి సాధన, వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాధన, ఇన్ని సాధన చేసుకుంటూ 10% మేనిఫెస్ట్ అవ్వాలంటే ఎక్కడ అవుతుంది? ఎక్కువ మంది ఒకే విషయం గురించి ఎక్కువ సార్లు ఆలోచించారు అనుకోండి, అక్కడ పరిస్థితులు మారిపోతాయి. వర్షాలు పడాలని ఒకే థాట్తో ఉన్నారనుకోండి ఎక్కువ మంది, వర్షాలు పడతాయి. నేను సహజంగా హైదరాబాద్లో చూస్తూ ఉంటాను, బోనాలు చేస్తూ ఉంటారు. ఆ చేసే టైంలో ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతుంది. వినాయక చవితి పడుతుంది. ఇంతకుముందు కర్ణాటకలో వర్షాలు పడట్లేదు అని అంటేను బాలకృష్ణ గారితో ఎక్కడెక్కడైతే వర్షాలు పడట్లేదు ఆయా ప్రదేశాలకు వెళ్ళి గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మెడిటేషన్ చేయించాం. ఎప్పుడైతే మెడిటేషన్ చేయించామో అక్కడ వైబ్రేషన్స్ అన్నీ మారిపోయి మేము ఈవినింగ్ అయిపోయేలాగా ఆ వర్షం పడేది. ఆ క్లాస్ అయిపోయి వెళ్ళిపోయేలాగా వర్షం పడేది.
ఇట్లా ఎన్నో ప్రాక్టికల్గా అంటే చేసేవాళ్ళం, వర్షం పడాలన్న వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. క్రియేట్ అయ్యేది. యూనివర్స్ ఈజ్ లిజనింగ్ అండి, ఎప్పుడు వింటా ఉండిద్ది. ఒక చోట ఏదైనా ఇప్పుడు మన చాలామంది సరిగా లేవు, నాన్ వెజిటేరియన్ జరుగుతుంది, హింస జరుగుతూ ఉంది, అక్కడ లో ఫ్రీక్వెన్సీ లో వైబ్రేషన్స్ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, సామూహికంగా కూర్చొని ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మారిపోయి అక్కడ అదంతా కూడా తీసేయటము, లేకపోతే వెజిటేరియన్లోకి రావటము, అక్కడ హింస అంతా క్లియర్ అయిపోవటము జరుగుతూ ఉంటుంది. గుడ్ వైబ్రేషన్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ అంటారు. మీ దృష్టిలో ఏంటి గుడ్ వైబ్రేషన్, బ్యాడ్ వైబ్రేషన్? ఇప్పుడు ఏదైతే ఒక ఇబ్బందికరంగా ఉంటుందో, కష్టంగా ఉంటుందో, అదే బ్యాడ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు నాకు మంచిగా చెప్పుండొచ్చు ఒక విషయాన్ని, అది నాకు కష్టంగా అనిపించింది అనుకోండి, అది నాకు బ్యాడ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా మంచి విషయం చెప్పినా కూడా ధ్యానం చేయమని చెప్పామనుకోండి, ఎవరికైనా మంచి విషయమే బలవంతంగా చేపిస్తున్నాం అనుకోండి, అది కష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, తను ఒత్తిడి పెరిగిపోయి తన ఫ్రీక్వెన్సీ అంతా బ్యాడ్గా మారిపోతుంది. ఎప్పుడైతే నాకు ఇష్టంగా ఉన్నదో, నేను చేసేది నాకు ఆనందంగా ఉందో, అది నాకు గుడ్ ఫ్రీక్వెన్సీ. మీరేమంటారు? సార్ చెప్పింది లోకలైజ్డ్ మైండ్ లో వచ్చేటప్పటికి నేను ఎక్కడ ముడుచుకుపోతున్నానో ఆటోమేటిక్ అది లో ఫ్రీక్వెన్సీ. లోకలైజ్డ్ ఫామ్ లో మనం మైండ్ తో ఏం చేస్తున్నామంటే, 2 ఫామ్స్ లో చెబుతాను. మైండ్ తో మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు, నాకు ఈ వ్యక్తి ఇష్టం, నాకు ఈ వ్యక్తి ఇష్టం లేదు అని చెప్పేసి లోకలైజ్డ్ వెర్షన్ ఆఫ్ మైండ్ తో ఒక రియాలిటీ క్రియేట్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము, నాకు రామాచారి గారు ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది, నవకాంత్ గారు ఉంటే హ్యాపీగా అనిపించలేదు అనుకున్నాం అనుకోండి, మీరు వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ, ఆయన వచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే నేను ఎనర్జీ ప్యాటర్న్ నా శరీరంలో ఎలా జరగాలి అన్నదానికి ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులైని, అంటే రూపంగా ఉన్న నవకాంత గారు, రామాచారి గారు నేను గుర్తుపెట్టుకొని, వీళ్ళు వచ్చినప్పుడు నాకు ఈ ఎనర్జీ ప్యాటర్న్ మారాలి అనే దాన్ని నా బ్రెయిన్ లో ఒక సిగ్నేచర్ క్రియేట్ చేశాను. సో ఇష్టాలు ఏర్పడేది, అభిప్రాయాలు ఏర్పడేది అక్కడే. చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది ఇష్టాలు కలిగి ఉండటం, అభిప్రాయాలు కలిగి ఉండటం గొప్పలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది నాకు ఇష్టం, నా ఇష్టం, నేను ఎలాగే ఉంటానని. ఇష్టం అనేది అది మిజరీ, అది ఒక బంధనం లాంటిది, జైలు శిక్ష లాంటిది. ఇష్టమైన అయిష్టమైనా కానీ ఇక్కడ ఇష్టాలు ఏమీ లేవు. దే ఆర్ ద క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్. సో ఇప్పుడు ఇష్టాలు బట్టి మంచి చెడు ఫ్రీక్వెన్సీ ఎలా అయితే మారుతూ ఉందో, వైబ్రేషన్ మారుతూ ఉందో, ఎప్పుడైతే ఇది లోకలైజ్డ్ వెర్షన్ కదా, కానీ యూనివర్సల్ లాస్ కొన్ని ఉంటాయి విశ్వానికి ఇందాక విశ్వం వచ్చేటప్పుడు విస్తరించే గుణం ఉన్నది. ఏ వ్యక్తి అయితే విస్తరిస్తాడో, ఏ వ్యక్తి అయితే తోటి వ్యక్తులను కలుపుకుపోతాడో, ఏ వ్యక్తి అయితే అందరిని ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే గ్రాటిట్యూడ్తో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే కనుక అన్కండిషనల్ లవ్తో ఉంటాడో, ఆ వ్యక్తి స్వభావం వచ్చేటప్పటికి కలెక్టివ్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి అతను కలెక్టివ్గా ఉంటున్నాడు, కాబట్టి అతను ఎక్స్పాన్షన్ ఉంటున్నాడు, కాబట్టి యూనివర్సల్ నేచర్ ఎక్స్పాన్షన్, కాబట్టి యూనివర్స్ నన్ను హక్కుని నేర్చుకుంటుంది. ఏ వ్యక్తి అయితే కనుక నాకు వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, నేను ఎలానే ఉంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేనే గొప్ప, యూనివర్స్లో నేనే గొప్ప, నాకు చాలా టాలెంట్ ఉంది, సో మిగతా వాళ్ళంతా వేస్ట్ అది అని చెప్పేసి ముడుచుకుపోతాడు. యూనివర్స్ వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్ నేర్చుస్తూ ఉన్న యూనివర్స్ ఈ సంకుచితత్వంతో ముడుచుకుపోయి ఈ హార్ట్ చక్రాన్ని క్లోజ్ చేసుకునే వ్యక్తిలోకి ఎనర్జీని పంపించడానికి, మూవ్మెంట్ చేయడానికి ఇష్టపడదు. అది యూనివర్సల్ లా. కాబట్టి ఎనర్జీ ప్యాటర్న్ వ్యక్తిగత స్థాయి దగ్గర నుంచి యూనివర్స్ స్థాయికి మార్చుకున్నప్పుడే ఆటోమేటిక్గా పీపుల్ యూనివర్స్ కనెక్ట్ కాగలుగుతారు. ఏ వ్యక్తి అయితే కనుక నా ఎనర్జీ ప్యాటర్న్ నా మైండ్ని బట్టి డిసైడ్ చేసుకుంటానో, ఆటోమేటిక్గా మైండే శత్రువు అవుతుంది. మెడిటేషన్ ద్వారా కానీ, రకరకాల ఎనర్జీ ప్రాక్టీసెస్ ద్వారా కానీ ఏం చేస్తూ ఉంటామంటే, నా మైండ్ కాదు, మైండ్ అనేది నో థాట్ స్టేట్కి, జీరో స్టేట్కి వెళ్తున్నాం, శివతత్వానికి వెళ్తున్నాం. వెళ్ళి నాకు నా ఆలోచనతో నాకు సంబంధం లేదు, అవి క్రియేట్ చేసే భావోద్వేగాలతో నాకు సంబంధం లేదు, అవి నా ఎనర్జీలో ఎలా మార్పులు తెచ్చినా సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ దట్. జస్ట్ నేను నథింగ్, నా అహం అనేది లేదు, అహమ్మే క్యారీ చేస్తుంది అంతా. సో ఇష్టం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఇష్టం, నాకు స్థిర అనే వ్యక్తికి ఇష్టం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే నా అనే దాన్ని వీఆర్ క్యారీయింగ్. సో ఈ అహం స్థాయి దగ్గర నుంచి ఐఎమ్ నథింగ్, విశ్వమే నన్ను చూసుకుంటుంది, విశ్వంలో సరెండర్ అవుతున్నాను, నువ్వే దిక్కు అని చెప్పేసి సరెండరెన్స్ స్టేట్గా ఇలా జస్ట్ ఇలా దండం పెట్టేసేసుకొని నాదేమీ లేదని రెసిస్టెన్స్ని వదిలిపెడతాము. ఆటోమేటిక్గా యూనివర్స్ మన ఎక్స్పాన్షన్ నేచర్ని వెల్కమ్ చేసేసి అప్పుడు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది పాజిటివ్ వైబ్రేషన్లో చెప్పుకోవాలి. సార్ రెజొనెన్స్ అంటే ఏంటి? రెజొనెన్స్ ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుందని చెప్పాను.
అన్నీ కూడా యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది వైబ్రేటింగ్ కాకపోతే మనకు ఆ వైబ్రేషన్స్ కనిపించకపోవచ్చు, కానీ మనం మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి లోపల చూసినప్పుడు సెల్స్ అనేవి ఏమవుతుంటాయి, దట్ ఈస్ వాటి కలిసి ఈ కాలిటీ వైబ్రేషన్ అనుకుందాం. ఓకే, సో ఆ వైబ్రేషన్ యొక్క లెవెల్ని బేస్ చేసుకునేసి ఫ్రీక్వెన్సీ అనుకుందాం. అంటే ఎక్కువ సార్లు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సార్లు ఉన్నాయి, సో ఒక సెకండ్ కాలంలో ఒక 60 సార్లు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 Hz అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ 60 Hz అనుకుందాం. ఈ 60 Hz ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎనర్జీ. అంటే ఎక్కువ సార్లు కానీ ఒక సెకండ్ కాలంలో ఎక్కువ సార్లు ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు ఈ సెల్కి. అది ఎంతైనా కావచ్చు, ఇక ఎనర్జీ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేమన్నా అంటే రెజొనెన్స్ అనే పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రతిదీ కూడా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది కదా. మీరు చిన్నప్పుడు ఒక స్కూల్లో చదువుకున్నాం, ఫిజిక్స్లో ఒకటి సైనికుల్ని బ్రిడ్జి మీద కవాత్ చేయొద్దు అంటారు, అంటే లెఫ్ట్ రైట్ కొట్టొద్దు అంటారు. మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకుంటాం. ఎందుకంటారంటే, మీరు జనరల్గా లెఫ్ట్ రైట్ అనేది ఒక రిథమ్ ఉంటుంది కదా, ఒక సిస్టమేటిక్గా ఒక రిథమిక్గా ఉంటుంది కదా. వీళ్ళు 1 ఇట్లా 2 ఇట్లా 1 అట్లా ఒక సిస్టమేటిక్గా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 మందో 50 మందో కలిసి అయితే ఒక శబ్దాన్ని క్రియేట్ చేస్తారు. ఆ శబ్దం ఏమిటంటే అది వైబ్రేషనే కదా, అక్కడ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ క్రియేట్ అయినప్పుడు అది సిస్టమేటిక్గా ఉండటం వల్ల అది ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఒకవేళ గనక ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆ బ్రిడ్జ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి అంటే సహజమైన ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయింది అనుకోండి, ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. దాని న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఒక 72 Hz అనుకుందాం. వెంకట గారు అన్నట్టు అది 60 Hz ఫ్రీక్వెన్సీలో వీళ్ళు కవర్ చేస్తున్నారు అనుకుందాం. 72 Hz కి వీళ్ళు కవర్ చేసిన 60ని 72కి వెళ్ళిన ప్రమాదం కొంచెం ఉంటుంది, రెండు రెజినేట్ అవుతాయి కాబట్టి. లేకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఒక అరగంట సేపు గంట సేపు వీళ్ళు కవర్ చేస్తూ వెళ్ళారు అనుకుందాం. అప్పటిదాకా 72 Hzలో ఉంది కాస్త వీళ్ళు 60 Hzలో చేస్తున్నారు కదా, అదే ప్లాట్ఫామ్ మీద అదే సరౌండింగ్ స్పేస్లో మెల్లగా ఇది కూడా 72 Hz న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంది, అది కూడా 60 Hzలో రెజినేట్ అవడం స్టార్ట్ చేస్తుంది. దాని ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటుంది. అంటే మనం ఎవరైతే చెడ్డ వ్యక్తితో మనతో సావాసం చేస్తే అతని లక్షణాలు మనకు వస్తాయో, ఒక తక్కువ ఫ్రీక్వెన్సీతో ఒకళ్ళు ఇది ఉంటే గనక, అంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో కవార్త చేస్తుంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నది కూడా మెల్లగా అది ఎక్కువ కాలం పాటు కవార్త చేస్తే కనుక ఆ స్టేట్కి అది వచ్చేసేస్తుంది. రియల్ అయితే మనకి ఇక్కడ చూడండి, ఇది స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే క్రియేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, నేను విజువలైజ్ చేస్తున్నాను, నేను వైబ్రేట్ అవుతున్నాను, అంటే నేను ఒక పర్టికులర్ విజువలైజ్ చేసుకుంటూ నా యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తాను. ఇందాక చెప్పాను కదా నేను. సో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు ఏదైతే యూనివర్స్లో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, అంటే ప్రతిదానికి ఇప్పుడు డబ్బు అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది, 1 కోటి రూపాయలు అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, 10 కోట్లు అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, 100 కోట్లు అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, అంటే ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజువలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను, మనీనే విజువలైజ్ చేసుకుంటూ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనీని విజువలైజ్ చేసుకుంటూ వెళ్తున్నా, ఒక పర్టికులర్ ప్రాసెస్ చేసినప్పుడు నేను విజువలైజ్ చేస్తాను, ఫీల్ అవుతాను, అఫర్మేషన్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ పూజ అనుకోండి, ఏదైనా ధ్యానం అనుకోండి, వాట్ మేబీ, అంటే నేను ఏం చేస్తాను, ఐ రైజ్ మై వైబ్రేషన్స్, రైట్? అంటే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ నేను రైజ్ చేస్తున్నాను. దేనికోసం రైజ్ చేస్తున్నాను? ఒక పర్టికులర్ మనీ అనే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేయడం. అంటే యూనివర్స్ లో ఆల్రెడీ మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది కదా, దాంతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను రేజ్ చేస్తాను ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే రేజ్ చేసుకునే ప్రాసెస్ లో ఇది సాధన కదా, ఈ సాధనలో వికల్పం లేకపోతే అసిద్ధి అంటాం, అంటే వికల్పం లేకపోతే, నెగిటివ్ వర్షన్ కనుక లేకపోతే, ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూస్ గా రేజ్ అవుతుంది. ఒక పర్టికులర్ డైమెన్షన్కి వెళ్ళిన తర్వాత నా యొక్క మనీ యొక్క న్యాచురల్ 10 కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 10 కోట్లు అనే న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి నా మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అయింది కదా, అతనికి ఏదో ఒక రూపంలో మనీ, రెజొనెన్స్ అంటారు, దాన్ని రెజొనెన్స్ అంటాం, అంటే చూన్ అవటం అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి, 50, 60, 70 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా సఫరింగ్ అనే దీంట్లో, నాకు బాడీలో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, లేకపోతే కనుక కొలెస్ట్రాల్ ఉంది, వీటి గురించి వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా దాంతో ప్రతి క్షణము ఆ ఎనర్జీని హోల్డ్ చేస్తుంది. అంటే వాళ్ళ బాడీ మైండ్ దాంట్లో రెజొనేట్ అవుతూ ఉన్నప్పుడు సింపుల్ గా ఆ ఎనర్జీ ప్యాటర్న్ ఉన్న వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు. అందుకని మీరు చూడండి, వాకింగ్ లో కానీ ఎక్కడన్నా సేమ్ కూర్చొని బ్లడ్ టెస్ట్ల గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి, రెజొనేట్ అవుతున్నారు కాబట్టి, ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ ప్యాటర్న్ అనేది వాళ్ళలో కంఫర్ట్ జోన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ లాజిక్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే, నాది పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అయితే, అంటే ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలనుకుంటే మీరు ఎప్పుడు విచారంగా ఉంటారనుకోండి. సో నేను మీ దగ్గరికి ఎందుకు ఇష్టపడినా అంటే కనుక, కంఫర్ట్ జోన్ ఎక్కడ వస్తుందంటే
ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళ దగ్గర కంఫర్ట్ జోన్ వస్తుంది. సో సఫరింగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అదేంటి ఎప్పుడు ఊరికి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఏంటి మీరు పరండి మంచిగా కాఫీ తాగుదు అది తాగుదు అని చెప్పేసి అంటే కనుక వాళ్ళ మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పరంటే దే ఆర్ ఫైన్ ట్యూన్ టు ద సఫరింగ్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళకి హ్యాపీగా ఉండటాన్ని వాళ్ళ ఫ్రీక్వెన్సీ కంఫర్ట్ జోన్ కాదు. సో ఎప్పుడైతే గ్రాడ్యువల్గా రోజు రోజు వచ్చేటప్పటికి ఎవరొకళ్ళు ఒక నలుగురు పాజిటివ్ పర్సన్స్ ఉండి వాళ్ళతో కలిసేసి వాళ్ళ మైండ్ని కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసేసి వాళ్ళ ఎనర్జీని రేజ్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మెల్లగా సటిల్గా చేంజెస్ వచ్చేసి స్లోగా సడన్ గా ఏ కొత్త ఫ్రీక్వెన్సీని మనం యాక్సెప్ట్ చేయలేం. అందుకనే తాగుబోతు కనెక్ట్ అయ్యారు, కవి కనెక్ట్ అయ్యారు. మీరు క్రిమినల్ అసలు ఫ్రీక్వెన్సీ అనేది విచిత్రం ఉంటుంది. ఏంటంటే నేను చాలా మంది చూసిన నా తాగే ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొత్త ఊరు తీసుకుపోతాం కదా, ఇప్పుడు కరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు అబ్బా, పర్ఫెక్ట్ ఫైండ్ అవుట్. పర్ఫెక్ట్ ఫైండ్ అవుట్ నేను చేస్తారు తాగడం. మా ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక అతను ఉన్నాడు. అతను ఈవినింగ్ టైము కూర్చుంటే ఆయన దగ్గర రూపాయి కూడా ఉండదు. నేను చెప్తున్నా కదా ఎలా ఫ్రీక్వెన్సీ వర్కౌట్ అయితే చూడండి. అతని దగ్గర రూపాయి కూడా ఉండదండి. ఆయన ఈ రోజు ఖచ్చితంగా క్వార్టర్ తాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతే అతను ఏంది గోల్ ఏంది, అతను గోల్ తాగాలి. ఆయన వైబ్రేషన్ మొత్తం దేంతో కనెక్ట్ అయింది, మనతో కనెక్ట్ అయింది. అయితే సార్ మీరు చెప్తే నమ్మరు, రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన దేశపోతారు. ఈరోజు మా అమ్మాయి బర్త్డేలో, లేకపోతే నా బర్త్డేనో, లేకపోతే వాళ్ళదో ఇదో, అరే ఈరోజు మనం ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అతను తీసుకెళ్తారు ఖచ్చితంగా. అతనికి ఏ రోజు తాకుండా రాడు. హీజ్ మ్యానిఫెస్టింగ్ అంతే, హీజ్ మ్యానిఫెస్టింగ్. అతనికి కావాల్సిన దాన్ని రెజినేట్ చేసుకొని ఈ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ పీపుల్ రకరకాల అందమైన పేర్లు పెట్టి చెబుతున్నారు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ బై డిఫాల్ట్ ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఈ రెండు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఎప్పుడు భయపడుతుంటాడు అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి గుద్దిద్ది అనేది. నేను అన్నాను, ఎందుకు అట్లా భయపడుతుంటా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇట్లా అంటే నేను అంటామంటే అట్లా కదా, అయితే నా మనసులో అనుకున్నాను ఖచ్చితంగా ఒక రోజు గుద్దేసేది ఈ చెయ్యి మొత్తం ఇరిగిపోయింది. అంటే ఆయన ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యిండు. ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరిని ఆకర్షించిండు, ఇప్పుడు ఈయన తప్ప ఆయన తప్ప అంటే ఆ గుద్దాల్సిన అంటే ఎవరైతే ఉన్నాడో ఆ భయంతో ఉన్నాడు. ఎవరైతే నేను ఎవరికైనా గుద్దుతామనేసి బైక్ నడుతుంటారు చూడండి, ఓకేనా, నాకెవరైనా గుద్దుతారనేసి బైక్, ఈ రెండు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ సింక్రానిసిటీ, నాట్ యాదృచ్ఛికం కాదండి. అందుకని మనం సైంటిస్టులు ఏం చెప్తాంటే ఏది యాదృచ్ఛికం కాదు, ఇట్స్ సింక్రానిసిటీ. సింపుల్గా పడుతుంది, యూ సింక్రనైజ్ విత్ దట్ రియాలిటీ. వెన్ యూ సింక్రనైజ్ విత్ దట్ రియాలిటీ యూ అట్రాక్ట్ ఆటోమేటికల్లీ. దాన్ని మనం కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్, బట్ ఇవి తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న వాళ్ళు ఎంతైనా సృష్టించారు. ఈ సూత్రాలు అర్థమైన వాళ్ళు ఎంతైనా సృష్టించగలరు. అంటే ఆ వైబ్రేషన్స్ పెంచుకోవాలి కదా, అంటే ఇప్పుడు ఓషో సాధన ముఖ్యం. ఓషో 99 రోల్స్ రాయ్ సృష్టించుకున్నారు, 2 చార్టెడ్ ఫ్లైట్లు సృష్టించుకున్నారు, 60,000 ఎకరాల 365 రోల్స్ రాయల్స్ ఆయనకు ఉన్నాయి. అంటే ఆయన ఎట్లా సృష్టించారు? కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెబుతాను సార్. యాక్చువల్లీ చాలా మంది సృష్టి మీద దృష్టి పెడితే, నాకు ఇంత సంపద కావాలి ఎలా కావాలి అని చెప్పేసి దృష్టి పెడితే ఇట్ ఈస్ ఆల్సో లోయెస్ట్ వైబ్రేషన్ ప్యాటర్న్ వస్తుంది. కానీ అన్లిమిటెడ్ గా రావాల్సింది కాస్త కూడా మీరు కోరుకున్న పరిధిలో ఇంతవరకు మాత్రం వస్తుంది. సింపుల్ చిన్న కరెక్షన్ సార్. అది ఉద్దేశం అనేది కావాలి. అంటే మీరు దేనికోసం సృష్టి చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు సారో చేసింది ఎంతైనా చేయొచ్చు, కానీ ఉద్దేశం బాగాలేదనుకోండి నెగిటివ్ ఎనర్జీ. ఉద్దేశం బాగుందనుకోండి, ఇప్పుడు నా కోసం కాదు పిఎంసీ కోసం మీరు చేస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి దిస్ ఈజ్ యూనివర్స్ అనేది మీకు పాజిటివ్ ఎనర్జీ. నా కోసమే, నేను బతకడం కోసం, లేదా క్రిమినల్. యువర్ ఇంటెన్షన్ ఈజ్ యువర్ ఎనర్జీ లెవెల్స్. సింపుల్. మీ ఎనర్జీ లెవెల్స్ ని మీ బాధ్యత మీ నెత్తి మీద పెట్టుకున్న ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది మీ ఎనర్జీ లెవెల్స్ ని డిసైడ్ చేయాలి. కలేజా సినిమాలో మీకు మహేష్ బాబుది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నా కోసం వాడి కోసం అయితే ఇవ్వరు, కానీ పక్కన పిల్లవాడికి ఏదో 10 రూపాయలు కావాలనుకుంటే ఎమ్మటనే దొరికింది. అప్పుడు అంటాడు అన్నమాట, మీ ఇంటెన్షన్ బాగుంటే యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఫుల్ ఎనర్జీస్ ఇస్తుంది. మనం గొప్ప గొప్ప థాట్ లీడర్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కానీ కార్పొరేట్ లీడర్స్ కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ వీళ్ళ యొక్క సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు లోకలైజ్డ్ గా 3 డైమెన్షన్ ప్రపంచంలో ఇక్కడ సంపద సృష్టించాలి, ఇక్కడ నాకు అది కావాలి, నేను ఆశ్రమం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలనేది వాళ్ళు నిజం చెప్పాలని చాలా సటిల్ గా అనుకుంటారు తప్పించి మిగతావంతా కూడా వాళ్ళు దిస్ ఆల్వేస్ త్రూ దేర్ ఎనర్జీస్ ఫర్ ద లోక కళ్యాణం. నేషన్ ధీరుభాయ్ ఎగ్జామ్ లో బుక్ ధీరుభాయ్ ఎంతసేపు ఉన్నా ఇండియన్ ఎకానమీ ఎట్లా పెంచాలని ఆలోచించారు. నా ఎకానమీ అన్నది ధీరుభాయ్ అంబానీ కాదు, ఇండియాలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇండియన్ ఎకానమీని పెంచాలి, మనం ఇండియాలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎప్పుడు ధీరుభాయ్ అట్లనే పర్ఫెక్ట్ అండి. సెల్ ఫోన్ ఆయన ప్రతి ఒక్కరికి 10 పైసలతో 20 పైసలతో సెల్ ఫోన్. ఎలన్ మస్క్ భూమికి ఏమన్నా అయితే నేను మాస్ మీద తీసుకెళ్ళాను ఇంటెన్షన్ తోటి ఆయన స్టార్ట్ చేసింది జర్నీ. అందుకని యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. మన ఇంటెన్షన్స్ బాగుంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. సింపుల్ గా అది ఖచ్చితంగా.
ఇంకా రెజొనెన్స్ అంటే సీక్రెట్, మనం చెప్పుకున్న దట్ ఈస్ ద క్రియేషన్ సీక్రెట్. ఇప్పుడు ఆ ఉద్దేశం ద్వారా యూనివర్స్ మొత్తాన్ని మనం వైబ్రేట్ చేయొచ్చు. అంతే. ఓషో ఏం చెప్తారంటే ఇక్కడ మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ గొడవలు గందరగోళాలే వేరే దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయని చెప్తాడు. వేరే గ్రహాలు ఉంటాయి, చంద్రుడికి ఒక ఫ్రీక్వెన్సీ, సూర్యుడికి ఒక ఫ్రీక్వెన్సీ, శనికి ఒక ఫ్రీక్వెన్సీ, అట్లా ప్లానెట్స్ నవగ్రహాలు ఇట్లా అంటుంటారు. అంటే చాలామంది నవగ్రహ పూజలు అవి ఇవి చేసి ఆ గ్రహంతో శాంతి పొందాలా అది ఇది అంటుంటారు. అంటే దాని ఫ్రీక్వెన్సీతో రెజినేట్ అవ్వడం ఏంటి, వాట్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? యాక్చువల్లీ సార్ ఇక్కడ వాస్తవంగా ఫ్రీక్వెన్సీ అనే పదాన్ని ఇప్పటికీ స్టిల్ ఇందాక వెంకట గారు కానీ నేను కానీ సార్ కానీ మేము మాట్లాడుకునేటప్పుడు 432 హెడ్స్ అను 528 హెడ్స్ అను ఇలాగ ఒక సంఖ్యతో చూస్తున్నాను, చూసారా? ఆ సంఖ్య ఎవరు కనుగొన్నారు? అసలు సంఖ్య ఆ పద్ధతిలోనే ఉందని ఎవరు చెప్పారు? 528 ఎందుకు ఉండాలి? 528.1 ఉండొచ్చు కదా. ఆ పర్టికులర్ విండో అనేది 0.1 0.2 అంత నోషనల్ ఉండొచ్చు కదా. ఎందుకు 528 ఉంది అని చెప్పేసి అనే దాంట్లోనే ఒక పెద్ద ఫ్లా ఉంది. మైండ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దాంట్లో యూనివర్స్లో ఉండే దాంట్లో మనం 0.0.01 పోర్షన్ మాత్రం అర్థం చేసుకొని వాటికి కొన్ని సంఖ్యలు పెట్టుకొని మనం చేసి ఉన్నాం. సో శనికి ఒక ఇది ఉందా, శుక్రుడికి ఒక ఇది ఉందా, ఫ్రీక్వెన్సీ ఉందా అంటే కనుక మీరు అడిగినప్పుడు నేను చెప్పాలనుకున్నప్పుడు సహజంగా మైండ్ లెవెల్లో ఏదో ఒక నెంబర్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉన్న 528.1.1.9 అని చెప్పేసి దాని ఫ్రీక్వెన్సీ అనుకోండి ఆ మూమెంట్కి. అది కూడా ఆ మూమెంట్కి, ఎందుకంటే ఎప్పుడు కూడా నా శరీరంలోనే నా వైబ్రేషన్ ప్యాటర్న్లోనే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతున్నప్పుడు ఒక దగ్గర వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ ఒకేలాగా ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక గ్రహానికి కానీ ఇంకో దానికి కానీ. సో ఎక్కడైతే అది చేంజ్ అవుతూ నేను చేంజ్ అవుతున్నప్పుడు ఎక్కడ రెజినేట్ అవుతుందో ఆ రెజినేట్ అయినప్పుడు దాని యొక్క ఫలితాలు నాకు వస్తాయి, జాతక ప్రకారం కానీ ఏదైనా కానీ. సో మామూలు గ్రహాలు జ్యోతిష్కం ప్రకారం చూస్తే కనుక అంటే ప్రతిదీ డైనమిజం అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ దేనికది సపరేట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయా అన్న దాంట్లో వాస్తవంగా అర్ధరహితం ఉన్నాయి, కానీ అవి కొలవగలిగినవి కాదు. అవి మారుతూ ఉంటే మనిషి మైండ్తో కొలవగలిగినవి కాదు. కొన్ని అర్థమైనవి ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటే 432 అనేది నేను నా దగ్గర ఉండి డివైస్తో నేను వైబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఎగ్జాంపుల్గా చేసుకున్నప్పుడు అప్పటిదాకా చాలా డిస్టర్బ్డ్గా ఉన్న మైండ్ కాస్త సార్ నవకాంత్ గారు బాగున్నారా సార్ అని చెప్పేసి స్లో డౌన్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఎందుకు అంటే 432 హెడ్స్ అనేది నా శరీరంలో బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అది ఎక్కడో చోట ప్రూవెన్ అయింది కాబట్టి ఆ ప్రూవెన్ అయిన ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని యూనివర్స్ మొత్తం కూడా ఇలాగ వైబ్రేట్ అవుతుందని యూనివర్స్ మొత్తాన్ని ఆ ఒక్క విషయంతో మనం అర్థం చేసుకోవడానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ యూనివర్స్ అంత ఈజీగా అర్థమయ్యేదైతే కనుక యూనివర్స్లో ఎన్నో రహస్యాలు ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రహము కూడా మైండ్ స్థాయి నుంచి అర్థం చేసుకోవడానికి మొదలు పెడితే ఏది అర్థం కాదు. జస్ట్ రేజ్ యువర్ వైబ్రేషన్. ఎప్పుడైతే నేను హార్ట్ చక్రాన్ని ప్రతి క్షణం అది డౌన్ అవ్వకుండా ఓపెన్ చేసుకుంటానో ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక నేను యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నా. అది ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నానా, ఎలా వైబ్రేట్ అవుతున్నానా, మళ్ళీ ఈ మైండ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ కంపారిజన్ ఉండదు. సో ఆటోమేటిక్గా మైండ్ లెవెల్ దాంట్లో ఉంటే నవకాంత్ గారు ఒక ప్రాబ్లం ఏంటంటే 432 హెడ్స్ అనే పదం నా మైండ్లో ఎక్కించుకుంటే ప్రతి క్షణము కూడా నా మైండ్లో ఒక స్ట్రగుల్ ఉంటుంది, నేను 432లో ఉన్నానా లేదా అని చెప్పి. 432 ఒక రెఫరెన్స్ పాయింట్ తప్పించేసి నీ వైబ్రేషన్కి అది ఏమాత్రం కూడా రిప్రజెంటేషన్ కాదు. ఆ వైబ్రేషన్ ఇంపార్టెంట్. మనం ఎలా వైబ్రేట్ అవుతున్నాం, ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఫీలింగ్ పెరగాలి. ఆ ఫీలింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి 432 ఎక్కడో రాయబడింది, ఎక్కడో చెప్పబడింది కాబట్టి అని చెప్పేసి అని దాన్ని రిప్లికేట్ చేయాలని ట్రై చేస్తుంటే కనుక ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం మీద అంటే హార్ట్ మీద పెట్టాల్సింది కాస్త మైండ్ మీద పెడుతున్నాం. అది ప్రాబ్లం. అయితే సౌండ్కి ఫ్రీక్వెన్సీకి వైబ్రేషన్కి ఏంటి సంబంధం? సౌండ్ ఇట్ సెల్ఫ్ క్రియేటింగ్ ఎ ఫ్రీక్వెన్సీ. నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడుతున్నా అంటే ఇట్స్ వేవ్స్ రైట్. నా మాటలన్నీ కూడా ఏమవుతుంటే నాకు ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ఒక థాట్ ప్యాటర్న్ ఉంది రైట్. అంటే నా సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేను బయటికి తీయాలి కదా. మీరు అడిగారు ఒక క్వశ్చన్ రైట్. ఇప్పుడు అది ఏదైనా సరే వాట్ ఎవర్. ఇప్పుడు నేనేమవుతుంది, నేను ఈ నాలుకని ఒక డైరెక్షన్లో కదిలించడం వల్ల నా పదాలనే అంటే నేను నేర్చుకున్న తెలుగు పదాలన్నీ కూడా ఒక పర్టికులర్గా సబ్ కాన్షియస్ లెవెల్ అది ట్యూన్ అయ్యి ఆటోమేటిక్గా బయటకు వస్తున్నాయి. ఇట్స్ ఏ సౌండ్ అంతే కదా. ఈ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్నల్ ప్రాసెస్ కదా, ఇన్ఫర్మేషనే కదా ఈ సౌండ్ అంతా కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఒక శబ్దమే కదా. ఈ శబ్దం అంటే ఏంటంటే తరంగాలే కదా. ఇప్పుడు నా మాట మీకు ఎలా వినిపిస్తుంది? వేవ్స్ రూపంలో ఫామ్ అయ్యేసేసి వాహకం ఉంది ఇక్కడ, ఓకేనా.
ఎయిర్ అనే ఒక వాహకం ఉంది. ఆ వాహకం ద్వారా ప్రయాణం చేసి మీ చెవులో ఉన్న ఒక సిస్టమేటిక్ ఒక న్యాచురల్ ప్యాటర్న్ ఒకటి ఉంది, అంటే సిస్టమ్గా సహజంగా మీకు ఒక దాంట్లో ఉండేది. అది ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని తెలుగులో మీరు అర్థం చేసుకోగలిగే మీ సబ్ కాన్షియస్ లెవెల్లో అది ఆల్రెడీ స్టోర్ అయింది. ఇట్స్ ప్రోగ్రామ్ రైట్, ఇట్ ఈస్ ప్రోగ్రామ్ రైట్. సో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది కదా, కాబట్టి సౌండే వైబ్రేషన్. సౌండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు నా మాటలన్నీ కూడా, ఇప్పుడు నేను అన్కండిషనల్ లవ్ తోటి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇట్ ఇస్ పర్టికులర్ హై ఫ్రీక్వెన్సీతో అవుతాయి. నేను తిడుతున్నాను, లేకపోతే వాళ్ళ గురించో వీళ్ళ గురించో జడ్జ్ చేసుకుంటూ, లేకపోతే లేనిపోని కబుర్లో మాట్లాడుకుంటూ, ఉపయోగపడని విషయాలన్నీ మాట్లాడుకుంటే లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాను మీరు నేను. అయితే ఇది టైం ప్రాసెస్ అనమాట. ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ టైంలో ఇదంతా కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి కూడా మన జీవితం మీద ప్రభావితం చూపిస్తుంటాయి. బట్ ఇన్స్టెంట్గా జరిగింది, కానీ అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అందుకని వాల్మీకి రామ 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 అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నార్మల్ పర్సన్ కాస్త ఏమైపోయాడు, సూపర్ హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అంతే సింపుల్ ప్రాసెస్. దట్ సౌండ్ ఈజ్ ఆటోమేటిక్. అందుకనే మనకి బైబిల్లో కూడా ఒకటి ఉంటుంది, శబ్దం అంటే విశ్వం మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక శబ్దం నుంచి వచ్చింది అనేసి చెప్తాము. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. భగవంతుడు మాట్లాడే నాకు యూనివర్స్ కావాలంటే అది యూనివర్స్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిందని అంటాం. కాబట్టి అయితే ద వర్డ్ ఈజ్ సింప్లీ ఎ వైబ్రేషన్, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఆ ప్రతి వర్డ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛంగా ఉన్న వర్డ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాయరి మహాశయులు కానీ మావతార బాబాజీ కనుక వాళ్ళ నోట్లో తదాస్తు అని అనుకుంటే అది అయిపోతుంది. యూనివర్స్ మొత్తం కూడా దానికి కట్టుబడి ఉంటుంది. నార్మల్ పీపుల్, అబద్ధాలు ఆడేవాళ్ళు, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉండే వాళ్ళ యొక్క థాట్కి పెద్దగా పవర్ ఉండదు. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది, అది మేనిఫెస్టేషన్ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు చాలా మంది సౌండ్ హీలింగ్ అని చేస్తుంటారు. సౌండ్ ఇట్లా పెట్టి బౌల్ పెట్టి రకరకాల ఇన్స్ట్రుమెంట్ పెట్టి హీల్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ సౌండ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆర్గాన్ కానీ ఆ పర్టికులర్ బాడీ కానీ రెజనేట్ అయ్యి అది వైబ్రేషన్ క్రియేట్ అయ్యేమని చేస్తుంది ఎట్లా? సో వాస్తవంగా ఆ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేయాలి అంటే కనుక ఎన్నో రకాల పద్ధతులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణ క్రియాయోగంలో వచ్చేటప్పుడు మూలాధార చక్రాన్ని తీసుకుందాం. మూలాధార చక్రాలు వచ్చేటప్పటికి వాస్తవంగా అలా అంటున్నాను. అదే స్వాదిష్టాన చక్రాలకు వచ్చేటప్పటికి ఇలా అంటున్నప్పుడు ఏమవుతుంది, మూలాధార దగ్గర నుంచి నా టైల్ బోన్ దగ్గర నుంచి నేను ఎనర్జీని తీసుకొని నా థ్రోట్ చక్ర ద్వారా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక ఆటోమేటిక్గా మూలాధార చక్ర దగ్గర ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది శబ్దం ద్వారా. అది రెజినేట్ అవుతుంది. ఎక్కడి నుంచి రెజినేట్ అవుతుంది, శ్వాస తీసుకునేటప్పుడు ఓము, అందరూ ఇంకొకటి ఓంలో కూడా చాలా మంది ఆమ్ అనాలని ఇలా రకరకాలుగా చూస్తుంటారు, కానీ ఒక సందర్భానికి తగ్గట్టు ఒక రకంగా అనాలి. ఇప్పుడు నేను ఓం అంటాం కరెక్టే మూలాధారాకి. రెండోది స్వాదిష్టానానికి ఓం ఆ దగ్గర నుంచి అనేది రెసినెన్స్ అనేది పెరుగుతుంది. ఏది మన భస్త్రిక చేసినప్పుడు ఎలాగైతే కనుక ఇక్కడ ఇదవుతుంది, అలాగా వైబ్రేషన్ పెరుగుతుంది. అదేం చేస్తుంది, ఎందుకు స్వాదిష్టానకు అదే ఎందుకు చెప్పారంటే, స్వాదిష్టాన అనేది ఎమోషన్ సెంటర్, క్రియేటివ్ సెంటర్. మనిషి ఎమోషన్స్ ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే కనుక మైండ్ నుంచి తయారవుతాయి. మైండ్ అనేది న్యూరాన్స్, న్యూరల్ నెట్వర్క్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇదంతా కూడా ఈ ఏరియాలో ఉంటుంది. అందుకనే భస్త్రిక కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ ప్రాణాయామం కానీ ఈ రెజనెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బ్యాలెన్స్ స్థితిని క్రియేట్ చేసి ఏ ఎమోషన్ కూడా గురి కాకుండా బ్యాలెన్స్ చేసే స్థితికి వస్తుంది. అందుకని ఏ చక్ర కోసం చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని నేను శబ్దం ద్వారా చేస్తున్నాను సౌండ్లో. అక్కడ బౌల్స్ వచ్చేటప్పటికి ఇది అవగాహన లేని వాళ్ళు, ఈ సాధన చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఇన్స్టెంట్గా వచ్చేటప్పుడు ఏదో సౌండ్ హీలింగ్లోకి వెళ్తే కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రాణశక్తిని కంట్రోల్ చేయట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్టర్నల్ స్టిమ్యులై ద్వారా ఒక శబ్దాన్ని వినటం ద్వారా దాంతో వాళ్ళ బాడీ రెజినేట్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వచ్చేటప్పుడు ఒక సౌండ్ చేసినప్పుడు ఒక వైబ్రేషన్ చూడండి సౌండ్ హీలింగ్లో, కొన్ని సౌండ్లకి ఏమో టక్ అని చెప్పేసి ఒకసారి ఆగిపోతుంది. కొన్ని సౌండ్లకు వచ్చేటప్పటికి ఒక అట్లీస్ట్ 1 or 2 minutes పాటు ఎలా వస్తుంది సౌండ్. అది చెవులకి వినపడి ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు అది ప్రాసెస్ అయినప్పుడు శరీరంలో కొంత శక్తి మూమెంట్ని తీసుకొస్తుంది. సో అందుకని సౌండ్ హీలింగ్ లాంటివి ఏంటంటే సాధన చేయలేని వాళ్ళు, సంథింగ్ ఎంతో కొంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాల్సిన వాళ్ళు, కోరుకునే వాళ్ళకి బాగా పనిచేస్తాయి. దానికన్నా బెటర్ ఏంటంటే లోపల సాధన. సరే, ఇప్పుడు పర్టికులర్గా చాలామంది చెట్టుతో కనెక్ట్ అవుతా అంటారు, తర్వాత పాము జంతువులతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటా అంటారు. అది ఎట్లా అని ఏంటి? ఇప్పుడు దీని గురించి ఒక చిన్న కరెక్షన్ చేసి వెళ్దాం.
ఒక ఎక్స్పెరిమెంట్ నేను చూశాను. ఏంటంటే ఒక వ్యక్తి ఒక 3 బౌల్స్లలో ఫుడ్ తీసుకున్నాడు. ఫుడ్ తీసుకొని ఒక బౌల్కి ఏమో మంచి మాటలు చెప్పేవాడు. నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు చాలా వెరీ గుడ్, నువ్వు చాలా ఎక్సలెంట్ అని చెప్పేసి ప్రేమపూర్వకమైన మాటలు. ఇంకో బౌల్ ఏమో నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అంటే నాకు అసహ్యం, నువ్వు చాలా చండాలం అని చెప్పేసి ఇంకో బౌల్లో ఉన్న ఫుడ్ చెప్పాడు. ఇంకో బౌల్ని పక్కన పెట్టేశాడు, ఏమి చెప్పకున్నాను. కొన్ని ఇలా ఒక 20 days వరకు చేసేసరికల్లా ఆ 20 daysలో ఏదైతే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ మాటలు పలికినటువంటి బౌల్ ఏదైతే ఉందో అది పాడైపోకుండా అంతే ఉంది. అందులో ఉన్న కణాలన్నీ, అణువులన్నీ కూడాను ఒక చక్కగా ఏర్పడి ఉన్నాయి. ఎక్కడైతే తిడుతూ ఉన్నాడో, నువ్వు దేనికి పనికిరావు ఉన్నావో అక్కడ ఉన్న కణాలన్నీ కూడాను పాడైపోయి ఉన్నాయి. ఈ శబ్దం అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతాయి, మన యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించేస్తాయి, పాడు చేస్తాయి. 2 రకాలుగా ఉంటుంది శబ్దం. హీల్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. హీల్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. చాలా మంది బ్రేకింగ్ న్యూస్ అని టీవీ పెట్టుకొని ఒక పక్క వంట చేస్తూ ఉంటారు, ఫుడ్ తింటూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ అని పెద్ద sound వచ్చింది. మ్యూజిక్ అప్పుడు గుండె దడ అంటుంటుంది. పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఇట్లా వేస్తుంటారు, డిష్ అంటారు. ఆ శబ్దం విధంగానే కొట్టుకుంటుంది. సో చాలా మంది అనుకుంటారు దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు, అది వినపడుతుంది, మా పని మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఏ చిన్న సటిల్ ఎనర్జీ అయినా కూడా ఒక చిన్నది మీ కాన్షియస్ మైండ్కి అర్థం కాకపోవచ్చు. కాన్షియస్గా మీరు వచ్చేటప్పటికి ఆ శబ్దం వలన మీలో గుండె దడ పెరగట్లేదు, ఇంకా ఎలాంటి ఇష్యూ లేదు. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ ఎనర్జీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఒక శబ్దం అనే దాన్ని, అది మీకు విశ్వం మొత్తాన్ని డిస్టర్బ్ చేసే శబ్దం అనేది వస్తుంటే కనుక దాని ప్రభావం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం వినే పాటలు కానీ, వినే శబ్దాలు కానీ, వినే మాటలు కానీ ప్రియంగా మాట్లాడాలి అని ఎందుకంటారంటే, ప్రియంగా మాట్లాడినప్పుడు హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. సో గొడవ పడే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా మన చక్రాస్ అన్ని క్లోజ్ అయిపోయేసి ఎనర్జీ మూమెంటం అనేది తగ్గిపోయేసి జబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. పర్సనల్ నాకు క్వశ్చన్, నా లైఫ్లో జరుగుతున్న క్వశ్చన్. నేను ఇన్నేళ్ళు సినిమాలు చూసాను, బాగా థియేటర్కి వెళ్ళాను, సినిమాలు చూసాను. లాస్ట్ 1 year నుంచి సినిమాలు అంటే భయం వేస్తుంది. ఏదైనా సినిమాకి పోయినా ఒక కొట్టుకుంటుంటారు, డిషం అంటుంటారు, అయ్యి అరుస్తుంటారు. అంటే ఇన్నేళ్ళు యాక్సెప్ట్ చేశాను నేను, ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఆ సౌండ్లని, ఆ పర్టికులర్గా దడ అంటే మధ్యలో థియేటర్లో లేచేసినాడు. ఒకటే రీజన్ ఏంటంటే మీరు సాధనలో ఉన్నప్పుడు, యాక్చువల్లీ సాధన తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చూడండి కొంతమంది వినాయక చవితికో లేకపోతే కొన్ని జాతరలు జరిగినప్పుడు ఆ డ్రమ్స్కి, బీట్స్కి అన్నిటికీ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు మూలాధార చక్రాలు ఇంబ్యాలెన్స్ ఉన్నట్లేక. సో ఏ మనిషి అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ మూడిట్లు ఇంబ్యాలెన్స్ ఉంటారో, సో హైయెస్ట్ డ్రమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే డర ఈ సౌండ్లు వస్తుంటే కనుక వాళ్ళు అక్కడ రెసినేట్ అవుతారు. సో ఆ మ్యాచ్ అయిపోయేసి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా, అబ్బా దీన్ని మించిన మ్యూజిక్ లేదు, హ్యాపీగా బాడీ అక్కడ లైమ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు సాధనలో మాయని జయిస్తూ ఉంటారు, హైర్ చక్రాస్కి ఎనర్జీ మూమెంట్ జరుగుతూ ఉంటుందో, మీకు బేణా కానీ, ఫ్లూట్ కానీ ఇలాంటివి వింటా ఉంటే చాలా హాయిగా ఉంటాయి. అవి వింటే భయం వేస్తుంది సార్. సినిమా థియేటర్లో మధ్యలో లేచేసిన మధ్య ఒక 2 సినిమాలు మీ ఫ్రీక్వెన్సీ మారిపోయింది. ఇప్పుడు కొంతమంది నా లోపల లోపం నేను భయపడుతుంది అనుకుంటా. కాదు, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ రియాలిటీ. ఆ లోవర్ ఫ్రీక్వెన్సీస్ ని మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. దట్ ఈస్ నేను నా లోపల ప్రాబ్లం ఏంటి, ఇంతకుముందు బాగా చూసాను, చూడలేకపోతుంది. అన్కాన్షియస్లీ మీరు సినిమాలలో మీరు ఆ ఎనర్జీ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేసారు. ఆ ఎనర్జీ ప్యాటర్న్ లో మీరు ఇంకా రెసినేట్ కాలేరు. ఎవరైతే స్పిరిచువల్ ప్రోగ్రెషన్ ఉన్నవాళ్ళు, లోయర్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, డబ్బుల గురించో వాటి గురించి వీటి గురించో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఎలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలనుకునే వాళ్ళతో ఉండలేదు కదా. సేమ్ అదే జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా మీకు నచ్చని శబ్దాలు చిరాకు తెప్పిస్తాయి. ఎందుకు చిరాకు తెప్పిస్తాయి అంటే మీ ఎనర్జీ చాలా సటిల్గా, స్లోగా, మంచిగా, ప్రశాంతంగా ఉంది. సో వేరే హైయెస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువ శబ్దాలతోనూ లోపల అలజడి సృష్టించేవేంటి, అలజడి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందంటే మన చుట్టూ ఉండే మ్యాగ్నెటిజం మొత్తాన్ని లాక్కొచ్చి శరీరంలో కార్టిజోళ్ళు అలాగే డిఫరెంట్ హార్మోన్స్ రూపంలో కెమికల్గా తయారు చేసుకుని ఆ కెమికల్ అంతా కూడా మూలాధార దగ్గర నుంచి ఈ 3 చక్రాస్ దగ్గర పెట్టుకొని ఎనర్జీ మొత్తాన్ని లోపల శరీరం లాక్కొచ్చేసేసి, ఓకే నేను ఈ శరీరంగానే ఉండదలుచుకున్నాను, సెక్స్ హార్మోన్తో వచ్చేటప్పటికి నేను రీప్రొడక్షన్లో ఉంటాను, లేదా క్రియేషన్ చేస్తూ ఉంటాను, నేను వచ్చి మూలాధార చక్రతో డబ్బు సంపాదిస్తానని చెప్పేసి మొత్తాన్ని మ్యాగ్నెటిజం మొత్తాన్ని తీసుకొచ్చి, అంటే ఎనర్జీ మొత్తాన్ని లాక్కొచ్చి శరీరంలో హార్మోన్స్ తయారు చేసుకుంటూ కూర్చుంటాం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అవన్నీ నచ్చుతాయి. అలా కాకుండా మ్యాగ్నెటిజం పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఏం నచ్చవు. సరే, అల్టిమేట్గా
ఈరోజు మనం మాట్లాడుకున్న డిస్కషన్ ప్రకారం ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అల్టిమేట్గా మన వైబ్రేషన్స్ని ఎట్లా రేస్ చేసుకోవాలి, మన ఫ్రీక్వెన్సీస్ని ఎట్లా రేస్ చేసుకోవాలంటే ఏం చెప్తాం ఫైనల్గా? సో మనం వైబ్రేషన్స్ రైజ్ చేసుకోవాలంటే ది బెస్ట్ మెథడ్ ఇస్ మెడిటేషన్. మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ Meditation is fine. అల్టిమేట్ మెథడ్. ఇంకా దాంతోపాటు పాజిటివ్ థింకింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంటే మనకు సత్సంగం అంటాం కదా, పాజిటివ్ కానీ పీపుల్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ ఆలోచించాలనుకుంటాడు కానీ పాజిటివ్ ఆలోచించలేకపోతున్నాడు. పీపుల్తో కనెక్ట్ అవ్వటము, తర్వాత పాజిటివ్గా డిస్కషన్స్ అనేవి జరగటము, ఇవన్నీ కూడా. అయితే ఏదైనా సరే నేను ఒక్కటే చెప్తాను, టైం ఫ్రేమ్ అనేది ముఖ్యం. మీరు ఏది రేట్ చేసుకున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజులో 24 గంటలు ఉన్నాయి, 1 అవర్ నేను మెడిటేషన్ చేశాను, 23 గంటలు అక్కడ పోయేసి బండబూతులు అంటే ఏది పడితే అది చేశాను, నాకు నచ్చింది ఏదో చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టైం ఫ్రేమ్ అనేది మీ యొక్క వైబ్రేషన్ని మార్చలేదు. మీరు ఎంత సమయం కేటాయించగలుగుతారు అన్నది, అది కంటిన్యూటీ ఉండాలి. మళ్ళీ నేను ఏం చెప్తాను అంటే కంటిన్యూటీ. నేను ఈ రోజు చేసేది 15 రోజుల తర్వాత చేస్తాను అంటే మళ్ళీ వైబ్రేషన్ రేజ్ అవ్వదు. ఒక కంటిన్యూ ప్రాసెస్. అండ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల కన్నా ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజులో 12 గంటల, మీరు ఆ ఫ్రీక్వెన్సీకి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. దాన్ని ఉపాసన అంటాం సింపుల్. అంటే మీరు దేని మీద ఉపాసన చేస్తున్నారు, రోజంతా దేని మీద దృష్టి పెట్టారు, మీరు ధ్యానం గురించి ఆలోచిస్తున్నారు, ధ్యానం గురించి మాట్లాడుతున్నారు, ధ్యానమే అంటే 24 గంటల దీని చుట్టూనే ఉన్నా అనుకోండి, మీకు ఇన్ స్పాన్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఆఫ్ టైంలో మీకు ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు స్థితమైపోతారు. ఆ ఫ్రీక్వెన్సీకి మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కనెక్ట్ అవుతుంది. కాబట్టి రేజ్ చేసుకోవడానికి దెర్ ఇస్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. యోగా, మెడిటేషను, ఇప్పుడు మన సత్సంగ ఏదైతే ఉందో ఇది కూడా. ఇప్పుడు మీరు మనకు తెలియకుండా వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, నేను పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఉన్నాను. ఇప్పుడు నేను ఐ రైజ్ మై ఫ్రీక్వెన్సీ, సార్తో కూర్చోవడం వలన, మీతో మాట్లాడటం వలన, సార్ తెచ్చిదే అంటే నేను ఒక పర్టికులర్ వైబ్రేషన్తో ఉన్నాను. వచ్చేటప్పుడు కొంచెం చిన్న అలజడి వచ్చింది, ఇప్పుడు లేదు, అలజడి లేదు. ఎందుకంటే సో ఈ డిస్కషన్ ఏం చేసింది, ఈ సత్సంగం ఏం చేసింది, నా ఫ్రీక్వెన్సీ రేజ్ చేసేసి ఓకే ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వేం కంగారు పడిన అవసరం, నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వనేసి అంటే నాకు నేనే గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు నాకు నేనే గురువు అవ్వచ్చు, బట్ ఎనీవే ఫ్రీక్వెన్సీ మారింది కదా. సో కాబట్టి వేసేసి మనం గురువుని పట్టుకోవటము, ధ్యానాన్ని పట్టుకోవటము, శ్వాసను పట్టుకోవటము, యోగా కావచ్చు. యోగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. సో ప్రాణాయామం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. తర్వాత సత్సంగం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. గురు సాంగత్యం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. దేవుడితోటి దగ్గరగా ఉంటాం అంటే మంచి మంచి టెంపుల్స్కి పవర్ఫుల్. ఇప్పుడు తిరుపతి కాడికి పోతే మనం తిరుపతిలో ఒక వైబ్రేషన్ ఉంటుంది, అక్కడ మనకి నెగిటివ్ ఆలోచన రమ్మన్నా రాదు. క్రిస్టల్స్ మనకి వైబ్రేషన్ పెంచుతాయి. తర్వాత మన అంటే కొన్ని ఉంటాయి కదా మెటల్స్, కొన్ని రకాల ఒక పాజిటివ్ అంటే పాజిటివ్ పర్సన్ ఇవ్వాలి. ద పర్సన్ అనే వ్యక్తి ఏ ఇంటెన్షన్స్ అవుతున్నాడు అది కూడా మనకి ఎఫెక్ట్స్. సో కాబట్టి ఏదైనా సరే మనం ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే, మీరు అన్నారు కదా గుడ్ వైబ్ అనేది. ఆ గుడ్ వైబ్ అంటే ఏంటి, రోజంతా గుడ్గా ఆలోచిస్తే గుడ్ వైబ్, రోజంతా బ్యాడ్గా ఆలోచిస్తే బ్యాడ్ వైబ్, దట్ ఈస్ అ బ్యాడ్ డే, అంతే కదా. సో పర్టికులర్గా నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం ఎలా ట్యూన్ చేసుకుందాం మన మైండ్ని, అంటే ఉదయం లేచిన వెంటనే మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుందాం, ఈ రోజుని ఎలా డిజైన్ చేసుకుందాం, మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన యొక్క ఫ్రీక్వెన్సీని రేజ్ చేస్తాయి. దీంట్లో కనుక కంటిన్యూటీ ఉంటే ఫ్రీక్వెన్సీ రేజ్ అవుతుంటుంది, కంటిన్యూటీ లేకపోతే మళ్ళీ డౌన్ అవుతుంటే అప్ అవుతుంది, డౌన్ అవుతుంటే రే అలా పోతుంది కింద పడుతుంది, మళ్ళీ రే అలా పడుతుంది కింద పడుతుంది. దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్. మన లైఫ్లో మనం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్టు ప్రకారం ఎట్లా జీవించాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి? నవకాంత్ గారు, వాస్తవంగా మనం చిన్నపిల్లల్ని ఇష్టపడతాం కదా, చిన్నపిల్లలు ఎక్కడైనా చూడండి, ఒక పిల్లాడు కనపడంగానే వెంటనే ఇష్టపడుతున్నాం. అతను బోసి నవ్వులు కానీ, అతను ఏం నవ్వకపోయినా అలా పడుకొని ఉన్నా కూడా ముద్దుగా ఉంటాడు. ఎందుకు ముద్దుగా ఉంటాడంటే కనుక స్పెసిఫిక్గా వాళ్ళ బాడీ నుంచి బయటికి ఎమిట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. ఎందుకు అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అరౌండ్ 7 to 8 years ఏజ్లో హార్మోనల్ ప్రొడక్షన్ అనేది మెల్లగా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ చేశాక మనిషి వచ్చేటప్పటికి నేను, నాది, నాకే కావాలి, ఇది నా అభిప్రాయము, ఇది నా నాలెడ్జి, నేను ఫలానా టెక్నికల్ ఎక్స్పర్ట్ని, నేను అది ఇది అని చెప్పేసి అన్ని రకాలుగా నేను అనే అహంభావం చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ అహంభావం ఏర్పడిన వెంటనే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే కనుక ఎమోషన్, భావోద్వేగం స్టార్ట్ అవుతుంది. భావోద్వేగం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, చిన్న పిల్లాడిలాగా నేను అన్కండిషనల్గా ఉండే బ్లిస్ఫుల్ స్టేట్ అనేది బై డిఫాల్ట్ అక్కడ కింద అట్టడుగునుంది. కానీ పైన నేనేం చేస్తున్నాను, దానిపైన ఒక ఎమోషన్ని క్రియేట్ చేసుకొని ఇది నాకు కావాలి కాబట్టి నవకాంత్ గారు లాక్కున్నారు కాబట్టి నవకాంత్ గారు ఏంటి అలా ప్రవర్తిస్తారని జడ్జి చేస్తూ నేనేం చేస్తున్నా అంటే ఫైనల్గా ఒక టైప్ ఆఫ్ లోపల ఉన్న బ్లిస్ఫుల్ స్టేట్ని పైన పొరతో కప్పేశాను. ఆటోమేటిక్గా నా యొక్క మానసిక స్థితి మారిపోయింది, అంటే నా ఎనర్జీ ప్యాటర్న్ తగ్గిపోయింది.
సో ప్రీవియస్ ఎనర్జీ ప్యాటర్న్కి రావాలంటే ఏదైతే కనుక మాయని క్రియేట్ చేస్తుందో, ఏదైతే అశాంతిని క్రియేట్ చేస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతే లోపల ఎప్పుడు బ్లిస్ఫుల్ స్టేట్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే కనుక అప్పటికప్పుడు రేజ్ చేసుకోవటం అనేది ఒక టెక్నిక్ అయితే, అప్పటికప్పుడు రేజ్ చేసుకున్నా కానీ చినిగిపోయిన ప్యాంట్ మీద అతుకేసుకున్నట్లు ఉంటుంది. అసలు చినిగిపోయింది లోపల, చినిగిపోయిన దాన్ని పూర్తిగా డీల్ చేయండి. ఎందుకు చినిగిపోయింది? సంతోషంగా ఉన్నదే బాగున్న దాన్ని మీరు భావోద్వేగాలతో చెడగొట్టుకున్నారు. ఆ భావోద్వేగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకు చిన్నప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరు అనే భావన ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి, జీవితాంతం మనుషుల కోసం పాకులాడతారు. సో నన్ను ఇష్టపడే వాళ్ళు, నాకు దగ్గరికి వచ్చే వాళ్ళు లేరనే భావన జీవితాంతం ఉంటే గనక 100 సంవత్సరాల పాటు యు ఆర్ క్యారింగ్ రిజనేటింగ్ విత్ ఎనర్జీ ప్యాటర్న్. ఫస్ట్ దాన్ని అడ్రస్ చేసుకోండి, సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అడ్రస్ చేసుకోవాలంటే నేను ఇలా కూర్చుంటాను అంటే సాధనలో కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక స్థితి వెళ్ళాను, నవకాంత్ గారు, వెంకట గారు, రామాచార్య గారు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, ఎన్ని గుర్తు తెచ్చుకుంటా, ఎన్ని కావాలంటే నన్ను అన్ని గుర్తు తెచ్చుకుంటా. సరే నువ్వేం చేస్తావు చేయి, లోపలంతా కూడా గుండె రగిలిపోతూ ఉంటుంది, తలంతా పట్టేసినట్లు ఉంటుంది, పీపుల్ అంతా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఐసోలేట్, ఈ దేవుడు నన్ను ఎలా ఎందుకో పుట్టించాడు అనిపిస్తుంది. సరే నువ్వేం చేస్తావు చేసుకో, లోపల ఎనర్జీ నువ్వు హార్ట్ అటాక్ వస్తావా, లేకపోతే చెస్ట్ పట్టి ఇంకా రకరకాల ఇవి వస్తావా చేసుకో, నీ ఇష్టం, నేను చూస్తా ఉన్నా, విట్నెస్గా చూస్తా ఉన్నా అని ఒక 5 నిమిషాల పాటు ఆ స్టేట్ని గుర్తు తెచ్చుకోవడం, ఎనర్జీ మూమెంటంనే జస్ట్ సాక్షిపోతంగా అబ్జర్వ్ చేయడం చేస్తాను. చేశాక మెల్లగా రిలాక్స్ అయిపోయింది బాడీ. ఇప్పుడు నేను నా లోపల ఉన్న సమస్యను దాచిపెట్టుకొని మేకప్ వేసేసేసుకొని, అందంగా మేకప్ వేసేసేసుకొని పైకి నేను ఇదిగా తిరగట్లా. నేను సింపుల్గా సమస్యను ఐడెంటిఫై చేశాను, దాన్ని ఫేస్ పెట్టాను, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి అన్నాను. శరీరం మొత్తం కూడా రగిలిపోయింది, అన్ని రకాలుగా అయిపోయింది. అది ఎంతవరకు చేయగలిగిద్దో చేసిన తర్వాత ఇక నుంచి జీవితంలో ఆ సంఘటన గుర్తొస్తే మీరు ఎవరు పట్టించుకోకపోయినా కూడా ఓ అవునా లైట్లే అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యని దాచిపెట్టుకొని బతికినంత కాలం అది లోపల భయం రూపంలో ఉంటానే ఉంటుంది. సమస్యను ఫస్ట్ గుర్తించాల. సమస్యను గుర్తించడం కూడా ప్రాబ్లం. 40 ఏళ్ళైనా మన లోపల ఏం సమస్య ఉందో మనం గుర్తించాం. ఇప్పుడు మీరు నన్ను పట్టించుకోలేదని నిన్న మీ మీద వేయడానికి నేను అలవాటు పడ్డాను, కానీ సమస్యను గుర్తించాల. అసలుకే ఇప్పుడు ఈ రోజు మీరు నిర్ణయించబడుతున్నారు, రేపు వెంకట గారు బయటికి వెళ్తే వెంకట గారు పట్టించుకోలేదు, రేపు ఇంకో XYZ పట్టించుకోలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జనాలంతా తప్పుటాళ్ళు, నేను ఒక్కడినే మంచివాడిని, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా హృదయం విలువ పీపుల్కి తెలియదు అంటున్నాను. అంటే నేను ఉన్నతుడిని, మిగతా వాళ్ళంతా తప్ప అంటున్నాను. బట్ సమస్య ఎక్కడ ఉందంటే కనుక మిగతా వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను ఆశించటంలో, నాకు నచ్చిన విధంగా మిగతా వాళ్ళని కోరుకోవటంలో, నా ఎక్స్పెక్టేషన్లో సమస్య దాగి ఉంది. అక్కడి నుంచి నా ఎనర్జీ మారిపోతుంది. ఆ ఎనర్జీని డీల్ చేస్తే జనాలు ఎక్కడ ఏమైపోయినా కానీ నష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామాచారి గారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు గతాన్ని వదిలేయాలి, గతం గురించి ఆలోచించి, గతం గురించి బాధపడి ఆ గతాన్ని వదిలేయాలి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండాలి. ఈ ప్రజెంట్ మూమెంట్ కూడా టీవీ సీరియల్స్ గురించో, నేరాలు ఘోరాలు, దురదృష్టకరమైన సంఘటనలు ఏదైతే మనం చూస్తూ ఉంటామో అదే మనం తీసుకొని దానిలాగా అయిపోతాం. మనం ఈ ప్రజెంట్ మూమెంట్లో హ్యాపీగా ఉండేటటువంటి మెడిటేషన్, స్వాధ్యాయం, తగ్గిన సాంగత్యం ఇలాంటివి చేస్తూ ఉండటం ద్వారా మన వైబ్రేషన్స్ని ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవచ్చు. అంతా జాగ్రత్త వహించాలి. పత్రి సార్ ఒక ఆడియోలో చెప్పారు ఏంటంటే, ఆలోచనలో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, చూపులో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త, జాగ్రత్తను అలవర్చుకోవడమే ఆధ్యాత్మికత అని చెప్పారు సార్. జాగృతి. రైట్, ఇది ఈ వారం జ్ఞానసభ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అన్న దానిపై ఎంతో ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా, ఎంతో చక్కగా మన గెస్ట్లందరూ వారి ఎక్స్పర్టీని, వారి అనుభవాన్ని క్రోడీకరించి ఎంతో అద్భుతంగా మనకు అర్థం చేయడానికి ప్రయత్నం చేశారు. మీ తరపున, నా తరపున వాళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జ్ఞానసభలో మళ్ళీ సరికొత్త టాపిక్తో, మళ్ళీ సరికొత్త సత్సంగంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ PMC.